అవునా కాదా? మీ భూమి సర్వే చేశాడు. సర్వే చేసి ఏం చేశారు? 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఫోటో వేశాడు. దానికి డబ్బులు పెట్టాడు. భూమి మీది, పొలం మీది, ఆయన ఫోటో చూసుకోవాలి. శాశ్వతంగా మీ పొలంలో ఉండాలనుకున్నాడు. కానీ శాశ్వతంగా నువ్వు మాకొద్దని ఏం చేశారు? వదిలించుకున్నారు. అది ప్రజాస్వామ్యం అంటే. ఎవరికైనా ఎలాంటి ఆలోచనలు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు వస్తాయా? నేను 50 ఏళ్ళున్నా నాకు ఎప్పుడూ ఆలోచన రాలా. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చేతగాని వాడిని, ఆయనకి ఏం తెలియదు, మా నాయనతో పనిచేశాడు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయాలన్నా మిమ్మల్ని అడుగుతున్నాను. మూడోది, మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాదు, ఇరిగేషన్ మొత్తం నాశనం అయిపోయింది. 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. ఇంకో పక్క నేను ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన అన్ని జిల్లాలకు వెళ్ళి ప్రజా చైతన్యం కోసం కృషి చేశాను. నేను ఆ ప్రయత్నంలో ఉంటే కర్నూలుకు పోయినప్పుడు, నంద్యాలకు పోయినప్పుడు రాత్రి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అంటే 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భానుగారు అడిగారు, కృష్ణా జలాలు మాకు కూడా కావాలని అడిగాడు. ఈరోజు కృష్ణా జలాలు రాయలసీమలో ఇవ్వచ్చని ఆలోచించిన ఒకే ఒక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజే నగిరి, గాలేరు, కర్నూలులో గాలేరు, చెన్నై దగ్గర నగిరి నీళ్లు తేవాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ నీళ్లు మళ్ళీ మీకు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఇక్కడ సత్రవాడ ఆనకట్టు ఉంది, కోసల్ నగర్ ఉంది, వేణుగోపాల్ సాగర్ ఉంది, తిరుపతి దగ్గర బాలాజీ సాగర్ వస్తుంది, పక్కనే మల్లెమడుగు వస్తుంది, ఒక పక్క కోడూరు నుంచి రావాలి. అది వచ్చే వరకు నేనే రూపకల్పన చేశాను. సోమశిల, స్వర్ణముఖి బిఫోర్ ఎలక్షన్స్కి కృష్ణా నీళ్లు నగిరి వాస్తవ్యులు కూడా మీరు తాగే పరిస్థితి వస్తుంది. మొన్ననే నేరుగా కుప్పానికి తీసుకొచ్చాను. మదనపల్లి, పలమనేరు, పుంగునూరు నీళ్ళన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చి నీళ్లు తీసుకొచ్చాం. రేపు మళ్ళీ జూన్కంతా చిత్తూరుకు తీసుకొస్తాం. మళ్ళీ ఇంకొక సంవత్సరం, 1.5 సంవత్సరంలో ఒక 2-3 వేల కోట్లు కావాలి. అయినా పర్వాలేదు, కృష్ణా జలాలు నగిరికి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ నీళ్లు వస్తే కోసల్ నగరు ప్రాజెక్టు కడితే అక్కడ ఒక 5,000-10,000 ఎకరాలు భూమి పెడితే చెన్నైకి 1 గంట, తిరుపతి ఎయిర్పోర్ట్ 1 గంట, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, రేపు దుగ్గిరాజపట్నం వస్తుంది, ఇంకో పక్కన నేషనల్ హైవేలు ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలు వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా ఇక్కడికే వేరే వాళ్ళు వచ్చేట్టుగా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడే మీరు చూస్తే రికార్డు స్థాయిలో నీళ్లు పెట్టాం. ఒక్క హందిరి లేవాలో 40 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. పోలవరం డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేస్తే
మళ్ళీ దాన్ని రిపేర్ చేసి కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టి పోలవరం ప్రాజెక్ట్ని 2027కు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి ఇబ్బందులు ఉండవు. నదుల అనుసంధానం జరుగుతుంది. విశాఖ శ్రీకాకుళంలో వంశధార నీళ్లు గోదావరికి వస్తాయి. గోదావరిలో ఉండే గోదావరి నీళ్లు రాయలసీమకు కూడా వస్తే ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకుంటే ఇంకా నీటి సమస్య, కరువు సమస్య లేకపోతే ఇంక ఎకానమీ కూడా బాగా అభివృద్ధి అవుతుంది. రైతుల ఇబ్బందులు తగ్గుతాయి. ఇది ఒక లెగసీ సమస్య నాకు. అమరావతి ఎన్ని నాటకాలు, 3 ముక్కలాట ఆడారు. అమరావతి శ్మశానం అన్నారు, అమరావతి ఎడారన్నారు, అమరావతిలో బిల్డింగ్లు కట్టకూడదన్నారు. ఆ రోజు మీరు చూస్తే ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా అలాంటి స్ఫూర్తి రావాలి. నా మీద ఒక నమ్మకం, నేను ఒక పిలిపిచ్చాను. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన ఏకైక రాష్ట్రం అమరావతి అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నేను డబ్బులు ఇవ్వాల, కానీ వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించాను. మీరు భూమి ఇవ్వండి, నేను రాజధాని కడతాను. అభివృద్ధి చేసిన తర్వాత దామాషా ప్రకారం మళ్ళీ మీకు ప్లాట్ ఇస్తా. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుందంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసారు. అలాంటి ప్రయోగాలు చేస్తే నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు, అమరావతి లాభం లేదు, నేను అడ్డుకుంటానని. ఎంతమంది అడ్డుకున్నా మన రాజధాని అమరావతిగానే ఉంటుంది. శాశ్వతంగా అమరావతి ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం. భగవంతుడు కొన్నిసార్లు కొంతమందికి అవకాశాలు ఇస్తాడు. ఒకప్పుడు హైదరాబాద్లో ఉంటే సైబరాబాద్ నగరాన్ని కట్టాను. ఇప్పుడు కాదు, ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు. తెలంగాణకు ఎక్కువ తలసరి ఆదాయం వస్తుందంటే హైదరాబాద్ నగరానికి. అది హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ వచ్చింది కాబట్టి వస్తుంది. మళ్ళీ ఒక అమరావతి కడతా, ఒక తిరుపతి అభివృద్ధి చేస్తా, ఒక విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇలాంటి సమస్యల్ని ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటే ఏమనాలో నాకైతే అర్థం కాదు. అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే బాధ్యతగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తులు కానీ, ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కానీ, మనం మాట్లాడే మాటల వల్ల నష్టం ఎంత జరుగుతుంది, మనం చేసే పనుల వల్ల వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా నష్టపోతుందో ఆలోచిస్తే ఇవి రావు. కానీ ఆ విధంగా ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే సంక్షేమం ఇవ్వడమే కాదు, రోడ్లన్నీ గుంతలే. అన్ని రోడ్లు గుంతల పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు బార్డర్ ఉంది, తమిళనాడు బార్డరు, పక్కనుండే రోడ్లన్నీ కూడా బ్రహ్మాండమైన తార్ రోడ్లు వేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా బాగు చేస్తాం. ప్రపంచ స్టాండర్డ్స్లో ఆంధ్రప్రదేశ్ రోడ్లే కాదు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఎక్కడికి పోవాలన్నా, మీరు పండించే ఉత్పత్తులు ఎక్కడికి పంపించాలన్నా ఈజీగా ఉండేటివి చేస్తాం. ఇంకో పక్క కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఉపయోగించకుండా ఇష్టానుసారంగా మార్చేశారు. త్రాగునీటి కోసం ఒక్కొక్క రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపిస్తే తెచ్చుకుంటే దాంట్లో కూడా
ఏమాత్రం చేయకుండా అసమర్థ చూపించారు. కడాన నాకు వారసత్వంగా సమస్య ఇప్పుడు 27,000 కోట్ల రూపాయలే శాంక్షన్ చేసి మిగిలిన చేయకుండా పోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మెప్పించి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితి వచ్చింది.